జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రిపరేషన్ టైంలో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఉదాహరణకి కొంతమంది ఇంగ్లీష్ ఫోబియా ఉంటుంది, ఇంగ్లీష్ రాదు, అదో మాకు ఇంగ్లీష్ రావట్లేదు అనే ఒక భయంతో పాటుగా స్ట్రెస్, దానివల్ల ప్రిపరేషన్ సరిగా జరగకపోవడము. కొంతమందికి మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. వీళ్ళకందరికీ ఏంటి అంటే మ్యాథ్స్ అంటే చాలా భయంగా ఉంటుందండి. ఈ భయం వల్ల ఏమవుతుందంటే ఒత్తిడికి లోనై నేను దీన్ని ప్రిపేర్ కాలేనేమో, అయ్యో నాకు జాబ్ రాదేమో అనే ఒత్తిడి బాగా ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని సలహా తీసుకోవాలి. అంటే ఇంగ్లీష్ తొందరగా ఎలా నేర్చుకోవాలి, మ్యాథ్స్ తొందరగా ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి గైడెన్స్ కూడా ఖచ్చితంగా అవసరం అండి. దాంతోపాటుగా స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని మనం మార్గాలను పాటించాలి. ఉదాహరణకి మీకు మ్యాథ్స్తోని స్ట్రెస్ వస్తుంది అనుకోండి, మ్యాథ్స్ ప్రిపరేషన్ టైంలో చాలా ఒత్తిడి స్ట్రెస్ ఉందనుకోండి, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని ఎన్నుకోండి. ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ టైంలో మీకు స్ట్రెస్ వస్తుంది, బ్యాంకింగ్ అవేర్నెస్ తీసుకోండి, జనరల్ అవేర్నెస్ తీసుకోండి. అంటే మీకు ఒక సబ్జెక్టు పట్ల స్ట్రెస్ అనిపించినప్పుడు వెంటనే ఏం చేయాలి, ఇంకొక సబ్జెక్టును తీసుకోవాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్ స్ట్రెస్ని ఈ విధంగా మనము తొలగించుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే డైలీ లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. డైలీ లైఫ్లో స్ట్రెస్ అంటే ఏంటి అంటే ప్రిపరేషన్ ఎక్కువ కాలం జరపడం, ఒక్కోసారి 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఒక్కోసారి కొన్నిసార్లు జాబ్ రాకపోతే 2 years కూడా ప్రిపేర్ కావచ్చు. ఇంత లాంగ్ రన్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీగా స్ట్రెస్ ఫీల్ అవుతామండి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసుకోవచ్చు అంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడం. ఉదాహరణకి రోజు 1 గంట ఈవినింగ్ టైం బ్రేక్ తీసుకోవడం, లేదా వీక్లీ ఒక ఆదివారం టైంలో ఒక రోజంతా బ్రేక్ తీసుకోవడం, మంత్లీ ఒక రోజు సరదాగా ఫ్రెండ్స్తోని ఊరికే అలా గడపడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుందండి. అకాడమిక్ ఎగ్జామ్స్లోనైతే మనకు వారం రోజుల ఎగ్జామ్స్ ఉంటాయండి, లేదా 3 రోజుల ఎగ్జామ్స్ ఉంటాయి, మనం అటెస్టెడ్గా రాసేస్తాము, సరిపోతుంది. కానీ పోటీ పరీక్షలు ఎక్కువ కాలం ప్రిపేర్ కావాలి. అంటే 6 months to 1 year 2 year ప్రిపేర్ అయ్యే టైంలో ఎవరికైనా చాలా చికాకు, ఆందోళన, ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము, ఇవన్నీ కామన్గా జరిగేటటువంటివి. సో ఇవన్నీ పోవాలి అంటే మీరు ఒకటే సాధించాలనే పట్టుదల ఒకటి పెట్టుకోండి. రెండవది ఏంటి అంటే మీకు ఎప్పుడైనా ఒత్తిడి అనిపించినప్పుడు ఈ రకమైన ప్రోగ్రాములు చేయండి. కొద్దిగా ధ్యానం అంటే మెడిటేషన్ చేయండి, దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. ప్రతి 1 hourకి ఒకసారి ఒక 5-10 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకుంటే మీకు అప్పుడున్నటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది. దీంతో పాటుగా సో మిత్రులను మాలాంటి ఇక్కడ టీసాట్లో ఉండేటటువంటి ఎక్స్పర్ట్స్ కానీ వీటన్నిటి ఇలాంటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల డెఫినెట్లీగా దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు.